కాంట్రాక్టర్ల విషయంలో చంద్రబాబు గారిని అభినందించాలి. ఎందుకంటే గతంలో జగన్ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, అంటే తెలుగుదేశం హయాంలో ఈ బిల్లులు చెల్లించకపోవడాన్ని ఎన్నో పెండింగ్ మొన్ననే జగన్ చెప్పించాడు, కేవలం 42,000 కోట్లే. బట్ జగన్ టైంలో అది 2 లక్షల కోట్లు అని ప్రభుత్వం లెక్క చెప్తోంది. కాదని చెప్పి జగన్ ఏం కన్ఫర్మ్ చేయట్లేదు. దాన్ని బట్టి చూస్తే అది అప్పుడు ఎన్ని బిల్లులు పెండింగ్ అనేటటువంటిది చెప్పట్లేదు. కాబట్టి 42,000 కోట్లే పెండింగ్ ఉంది. దాన్నే వాళ్ళని వేధించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి కాంట్రాక్టర్ల బిల్లులు, పాత బిల్లులు చెల్లిస్తున్నారు. అట్లాగే ఒక కొత్త కాన్సెప్ట్ను కూడా తెర మీదకి తీసుకొచ్చారు. మంచి కాన్సెప్ట్ ఇది. ఏంటయ్యా అంటే మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేటట్టు, అంటే కాంట్రాక్ట్ పని కుదుర్చుకున్నటువంటి వాళ్ళకి ముందుగానే డబ్బులు ఇస్తారు. కొంత అడ్వాన్స్ అంటే ₹1,00,000 పని అనుకుంటే ₹20,000 డబ్బులు ఇస్తారు. పని చేశాక వేగంగా డబ్బుల చెల్లింపు అన్నటువంటి కాన్సెప్ట్. అది 45 రోజుల, లేకపోతే 50 రోజుల, 100 రోజుల అనేటటువంటి చూడాలి. ఓవరాల్గా అయితే కనుక ఇవ్వడానికి సిద్ధం అన్నటువంటి ఒక సంకేతం. తద్వారా కాంట్రాక్టర్లకి ఇబ్బంది లేనటువంటి ఒక చక్కటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధానం అందుకనే కాంట్రాక్టర్లు జగన్ హయాంలో రావడానికే ధైర్యం చేయలేదు. బాబంటే ఎగబడి వచ్చి పనిచేస్తున్నారు.